జస్ట్ ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చిన పడక్కలం అనే తెలుగు డబ్బడ్ మలయాళం మూవీ చూశాను. 2 అవర్స్ రన్ టైమ్‌తో లాస్ట్ మంత్ మలయాళంలో రిలీజ్ అయింది అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పోస్టర్స్‌తో. ఇక చూశాక అన్‌లిమిటెడ్ కాదు కదా లిమిట్ టైం కూడా నవ్వుకోలేదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా చాలా కేర్ఫుల్గా చూడాలి. బాడీ స్వాపింగ్ అంటే పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఎవడు బాడీలో ఉన్నాడో మనకు అర్థం కాకపోతే ఈ సినిమా ఏమాత్రం అర్థం కాదు. సో ఈ సినిమా మొత్తం సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ కామెడీ జోనర్లోకి వస్తుంది. అలా అన్నీ ఉన్నా కూడా మెయిన్ థింగ్ కామెడీ మీద ఫోకస్ చేసి తీశారు ఈ సినిమా. నాకైతే ఈ సినిమా నచ్చలేదు, ఎందుకంటే కామెడీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఐడియా అయితే బాగుంది, పరకాయ ప్రవేశం ఏదైతే ఉందో ఆ ఐడియా అయితే బాగుంది, కానీ ఆ జోక్స్ ఏంట్రా బాబు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏరా తిన్నావా అంటే నిన్న కాదు మొన్న తిన్న దెబ్బలు అంట, ఇలాంటి డైలాగ్స్ ఉంటాయన్నమాట. ఉఫ్, ఎక్కడ నవ్వాలో కూడా మనకి అర్థం కాదనమాట. మూవీ ఒక సూపర్ న్యాచురల్ పవర్ అంటూ స్టార్ట్ అవుతుంది. ఆ ఐటమ్ కాలేజ్లో ఉన్న లెక్చరర్కి దొరికాక ఆ కాలేజ్లో జరిగిన చిన్న పిల్లల ఆటలు ఏంటి అని చూస్తారనమాట ఈ సినిమాలో. స్టార్టింగ్ ఒక యానిమేషన్తో ఒక స్టోరీ చెప్తుంటే రాజు రాణి అని చెప్పి, అరే ఇదేదో మనకేదో కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉందిరా అనుకున్నా. వన్స్ కాలేజ్లోకి షిఫ్ట్ అయ్యాక స్టోరీ అదే సినిమా కాలేజ్లో జరిగే ఈవెంట్స్తో ఏమీ లేక నీరసం పడిపోయాను అనమాట. నాకు ఎవరైనా కొంచెము ఏది నిమ్మకాయ వాటర్ ఇస్తే బాగుండు అనిపించింది కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి. సో అటు కామెడీ లేదు, ఇటు ఇంట్రెస్టింగ్ గాను లేదు మూవీ. 4 ఫ్రెండ్స్ వీడిది వాడి చేతుల్లో ఉందని వీడిది వీడు లాక్కోవడానికి ఆ బ్యాగ్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా లాగడనమాట. సరే ఈ లాగడ అయిపోయిందా ఫస్ట్ హాఫ్, పోనిది తర్వాత సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందా అంటే తర్వాత సెకండ్ హాఫ్లో ఏదో అయిందని ఇక అటు ఇటు పరిగెత్తడంతో సెకండ్ హాఫ్ మొత్తం లాగడు. ఈ మధ్యలో జోనర్ ఏదైనా స్టోరీ ఏదైనా రన్ టైం కోసం ఇరికించే సోదిలో ఈ లవ్ స్టోరీ కూడా ఒకటి. ఏదైనా అయితే సూపర్ న్యాచురల్ థింగ్ ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెళ్ళారా అంటే అది కూడా లేదు. లిమిట్స్ బౌండరీస్ అసలు ఏం చెప్పకుండా నా ఇష్టం వచ్చింది నేను ఒకటి చెప్తాను, నువ్వు మధ్యలో విను అంతే అన్నట్టుగా ఉంటుంది ఈ సినిమా. సో ఇక కామెడీ విషయానికి వస్తే మూమెంట్స్ పోర్షన్స్ కాదు కదా, 1 లైనర్స్ కూడా పేర్లేదనమాట. దీనికంటే మన ఫ్రెండ్స్తో ముచ్చట్లు అన్న పెడితే కాసేపు ఫన్ అనేది జనరేట్ అయ్యి మనకు నవ్వొస్తుంది. ఈ సినిమాలో అది కూడా ఉండదు. అంటే ఫన్ అంటే ఫన్నీ మూమెంట్స్ కానీ ఏం ఉండవు ఇందులో. ఫన్ లేని మూమెంట్స్ని ఫన్ అని చెప్పి ఏదో వేసేసారన్నట్టు ఉంటుంది. సో ఫన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట. సో నాకు ఎందుకో ఈ టైప్ ఫన్ నాకైతే నచ్చలేదు, అందుకే నాకు సినిమా ఎక్కలేదేమో మైండ్కి. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఈ సినిమాలో పాజిటివ్ థింగ్ అదే, 3 మెయిన్ లీడ్స్ యాక్టింగ్ బాగుంది, అది కూడా మెయిన్గా సెకండ్ హాఫ్లో. ఇంకా బీజిఎం గుడ్, డబ్బింగ్ ఆల్సో గుడ్, నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫైనలీ నాకైతే ఫన్ అనిపించలేదు భయ్య ఈ సినిమా. సో ఇక చూడాలనుకుంటే మీ ఇష్టము. ఎవరైనా ఇంతకు ముందే కనుక ఈ సినిమా అనేది చూసి ఉన్నట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇదన్నమాట రివ్యూ. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, జై హింద్, బాయ్.